హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అమోనియాని మనము ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, దీని యొక్క ప్రిపరేషన్ ప్రాసెసెస్ ఏమున్నాయి, వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, వీటన్నింటి గురించి, వీటి యొక్క యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అమోనియా అనేది మనకి స్మాల్ క్వాంటిటీ అనేది ఎయిర్లో మరియు సాయిల్లో ఉంటుందన్నమాట. అమోనియా అనేది ఎయిర్ ఆర్ సాయిల్లో ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే, సో దీన్ని డికే ఆఫ్ నైట్రోజీనియస్ ఆర్గానిక్ మ్యాటర్, ఏదైతే నైట్రోజీనియస్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూరియా తీసుకోండి. యూరియా ఫార్ములా ఏంటి? NH2CO NH2. దీన్ని మనము యూరియాని తీసుకొని, సో యూరియా అనేది మనకి ఎక్కడ ఉంటుంది? సాయిల్లో ఉంటుందన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇది వాటర్తో కలిసి మనకి అమోనియం కార్బోనేట్ని ఫస్ట్ ఏర్పరుస్తుంది. ఈ అమోనియం కార్బోనేట్ నుండి మళ్ళీ ఏమవుతుంది? అమోనియా అనేది ఫామ్ అవుతుంది అనమాట. 2NH3 ప్లస్ H2O ప్లస్ CO2గా ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఎయిర్ సాయిల్లో ఉండేటటువంటి ఏదైతే నైట్రోజీనియస్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో అది డికే అవుతుందన్నమాట. ఏ విధంగా? వాటర్ని తీసుకొని ఫస్ట్ అమోనియం కార్బోనేట్గా ఫామ్ అవుతుంది. అమోనియం కార్బోనేట్ అనేది అమోనియాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనకి అమోనియా అనేది న్యాచురల్గా మనకి అమోనియా అనేది ఈ విధంగా దొరుకుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, ఫ్రమ్ అమోనియం సాల్ట్స్ నుండి కూడా మనకి అమోనియా అనేది వస్తుందన్నమాట. సో అమోనియం సాల్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం NH4Cl తీసుకుందాం, అమోనియం క్లోరైడ్ అనేది దేంతో కలుస్తుంది? కాస్టిక్ సోడా లేదంటే కాల్షియం హైడ్రాక్సైడ్. సో దీన్ని మనము CaOH టేకెన్ ట్వైస్. సో దీన్ని తీసుకొని మనము ఈ రెండింటిని మనము డీకంపోజ్ చేస్తే, అంటే ఈ రెండింటిని ట్రీట్ చేస్తే ఏమవుతుంది? ఈ NH4Cl అనేది డీకంపోజ్ అవుతుంది అనమాట. డీకంపోజ్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుంది? 2NH3. సో ఇక్కడ NH3. సో ఇక్కడ మనకి ఏముంది? HCl మిగిలింది. నెక్స్ట్ CaOH టేకెన్ ట్వైస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? వాటర్ ఫామ్ అవుతుంది. ఈ కాల్షియము Clని తీసుకొని కాల్షియం క్లోరైడ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడేమో వాటర్ ఫామ్ అవుతుంది, H2O. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కాల్షియం మిగిలిందో ఈ కాల్షియము ఈ 2 Clsని తీసుకొని కాల్షియం క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇదేంటి? ఫ్రమ్ అమోనియం సాల్ట్స్ నుండి ఈ విధంగా అమోనియం క్లోరైడ్ని తీసుకొని కాస్టిక్ సోడా ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్ తోటి మనము డీకంపోజ్ చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది? అమోనియా అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నాం? అమోనియం సల్ఫేట్ తీసుకుందాం. అమోనియం సల్ఫేట్ని మనము సోడియం హైడ్రాక్సైడ్ తోటి ట్రీట్ చేస్తున్నాం. అమోనియం సల్ఫేట్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2NH3 అమోనియా అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ H2O ఫామ్ అవుతుంది, 2H2O ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సోడియము, ఇక్కడ ఉన్నటువంటి సోడియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు రియాక్షన్స్ అమోనియం సాల్ట్స్ నుండి ఏ విధంగా ఏర్పడుతుంది? అమోనియం క్లోరైడ్, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఇవి ఈ ప్రాసెస్లో మనం అమోనియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే హేబర్స్ ప్రాసెస్ అన్నమాట. సో మనం లార్జ్ స్కేల్లో అమోనియాని మనం ప్రిపేర్ చేయాలి అంటే మనం హేబర్స్ ప్రాసెస్లో మనము అమోనియాని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో దీనికి మనం ఏం తీసుకుంటాము? N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్. ఇవి ఎలా తీసుకోవాలి? 1:3 రేషియోలో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈ రెండు యారోలు ఈ విధంగా పెడితే దీన్ని ఏమంటాము? ఈక్విలిబ్రియం స్టేట్ అంటాము. సో 2NH3 గ్యాస్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉంది? ఇది 1 మోలు, ఇది 3 మోల్స్. మొత్తం కలిపి ఎన్ని మోల్స్? 4 మోల్స్ ఉందన్నమాట ఇటువైపు. సో మనకి ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ NH3 అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో దీనికి కొన్ని కండిషన్స్ అన్నమాట. ఏంటి అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది? 450 to 500 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉంటుంది.
ప్రెషర్ అనేది హై ప్రెషర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. హై ప్రెషర్ అంటే హై ప్రెషర్లో మనం తీసుకున్నట్లయితే 250 అట్మాస్ఫియర్, యావరేజ్గా మనము 250 అట్మాస్ఫియర్ అనమాట. 200 నుండి 900 అట్మాస్ఫియర్ మధ్యలో మనం తీసుకుంటాము. 250 అట్మాస్ఫియర్ అనేది మనము ప్రెషర్ని మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ 1:3 రేషియోలో తీసుకోవాలి. టెంపరేచర్ 450 to 500 degrees హై ప్రెషర్ తీసుకోవాలన్నమాట. హై ప్రెషర్ ఆప్టిమం ప్రెషర్ 250 అట్మాస్ఫియర్ మనము తీసుకుంటాం అనమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ హై ప్రెషర్ అనేది ఏం చేస్తుందంటే రియాక్షన్ని టువర్డ్స్ లో మోల్స్, ఎక్కడైతే లో మోల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ తక్కువ మోల్స్ ఎక్కడైతే ఉంటుందో అటువైపుకి రియాక్షన్ అనేది రేట్ ఆఫ్ ద రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో రియాక్షన్ అనేది ఎటువైపుకి జరుగుతుంది, ఇటువైపుకి జరుగుతుంది. సో ఇటు NH3 వైపుకి జరుగుతుంది ఎప్పుడు ప్రెషర్ని మనము ఇంక్రీజ్ చేసినప్పుడు అనమాట. అదేవిధంగా మనము ఇంకా చూసినట్లయితే క్యాటలిస్ట్స్ని కూడా మనం యూజ్ చేస్తాము. సో క్యాటలిస్ట్స్ ఏం చేస్తాయి, రియాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ రెండింటిని కూడా ఇంక్రీజ్ చేయడానికి మనం క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాము. క్యాటలిస్ట్ ఏంటి, ఇక్కడ చూసినట్లయితే ఫైన్లీ డివైడ్ ఐరన్ని యూజ్ చేస్తామన్నమాట. ఐరన్ అనేది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రమోటర్స్ అంటే ఏం చేస్తాయంటే ఏవైతే క్యాటలిస్ట్ని మనం యూజ్ చేస్తామో ఈ క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం ప్రమోటర్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మాలిబ్డినం తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకా తీసుకున్నట్లయితే అల్యూమినియం ఆక్సైడ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రమోటర్స్ని మనము యూజ్ చేస్తాం. ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మనకి హేబర్స్ ప్రాసెస్లో అమోనియా అనేది ఎక్కువ మోతాదులో మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది హేబర్స్ ప్రాసెస్లో తీసుకోవాల్సిన కండిషన్స్ అన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ చూసినట్లయితే మనము ఈ విధంగా మనకి ఇక్కడ నుండి మనం H2ని నెక్స్ట్ ఇటువైపు నుండి N2ని రెండు మనము ఇన్లెట్స్ నుండి మనము H2ని మరియు N2ని రెండింటిని మనము కంప్రెసర్లోకి మనము తీసుకెళ్తున్నాం. ఇక్కడ కంప్రెసర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఛానల్ ఏంటి, కంప్రెసర్లో ఏమవుతుంది, ప్రెషర్ని అప్లై చేస్తారు. ప్రెషర్ని మనం తీసుకున్నట్లయితే దాదాపుగా 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. ఈ విధంగా H2N2 అనేది కంప్రెసర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుండి క్యాటలిస్ట్ దగ్గరికి వెళ్తుంది. సో క్యాటలిస్ట్ మనము ఐరన్ తీసుకుంటున్నాము, కొన్ని ఆక్సైడ్స్ తీసుకుంటాము. అవేంటి, అల్యూమినియం ఆక్సైడ్స్ కానీ పొటాషియం ఆక్సైడ్స్ని కానీ ఇక్కడ మనము తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత ఈ క్యాటలిస్ట్ సమక్షంలో అది ఏం జరుగుతుందంటే మొత్తం మిక్స్ అయ్యి అమోనియా ప్రిపేర్ అయ్యి N2H2 అమోనియా ఈ మూడు కూడా ఇక్కడ నుండి మనకి ఈ ఛాంబర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే లిక్విడ్ అమోనియా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఏదైతే N2H2 రెండు ఉన్నాయో ఇంప్యూరిటీస్ ఇవన్నీ ఇక్కడ నుండి మళ్ళీ ఈ పంపులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నుండి ఇవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనము ఇక్కడ టెంపరేచర్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, 700 డిగ్రీ కెల్విన్ టెంపరేచర్ని మనం ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ లిక్విడ్ అమోనియాని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాసెస్. సో నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ చూసినట్లయితే అమోనియా అనేది కలర్లెస్గా ఉంటుందన్నమాట. ఒక పంజెంట్ స్మెల్ అనేది దీనికి ఉంటుందన్నమాట. పంజెంట్ ఆర్డర్ అనేది దీనికి ఉంటుంది. సో దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే 195.2 కెల్విన్ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే 239.7 కెల్విన్ ఉంటుందన్నమాట. సో ఇవి ప్రాపర్టీస్లో మనం ఇంకా చూద్దాము. సో ఇంకా దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అమోనియా స్ట్రక్చర్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అమోనియా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. సో 3 హైడ్రోజన్స్ మనకి ఈ విధంగా 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఈ విధంగా ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటాము, ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అంటాము. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అని అంటాము. ఇక్కడ చూసినట్లయితే నైట్రోజన్ అనేది 15th గ్రూప్ ఎలిమెంట్.
సో దీంట్లో మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 3 నేమో బాండ్ పేర్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఏమో లోన్ ఎలక్ట్రాన్స్. లోన్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటాము? 2 ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక లోన్ పెయిర్ అంటాం అనమాట. 2 ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక లోన్ పెయిర్ అంటాము. 3 బాండ్ పేర్స్ ఉంటాయి, ఒక లోన్ పెయిర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా వీటి యొక్క ప్రాపర్టీస్లో మనం చూసినట్లయితే అమోనియా గ్యాస్ అనేది వాటర్లో హైలీ సాల్యుబుల్ అవుతుంది, హైలీ సాల్యుబుల్. సో మనం చూసినట్లయితే సో అమోనియా గ్యాస్ తీసుకుందాం, వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే NH4 ప్లస్ OH మైనస్. సో ఇది యాక్వియస్ స్టేట్, ఇది కూడా యాక్వియస్ స్టేట్ అనమాట. సో ఇక్కడ ఈ అమోనియా అనేది ఎలా ఉంటుందంటే యాక్వియస్ సొల్యూషన్లో వీక్లీ బేసిక్గా ఇది పనిచేస్తుంది అనమాట, బేసిక్గా పనిచేస్తుంది. సో మనం తీసుకున్నట్లయితే ఈ వేటితో రియాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసినట్లయితే అమోనియం హైడ్రాక్సైడ్ అనేది NH4OH యాక్వియస్, ఇదేం చేస్తుంది? జింక్ సల్ఫేట్ తోటి రియాక్షన్ చెందుతుంది. సో ప్లస్ జింక్ సల్ఫేట్. సో జింక్ సల్ఫేట్ తోటి ఇది రియాక్ట్ చెంది యాక్వియస్ మనకి ఏమొస్తుంది అంటే జింక్ హైడ్రాక్సైడ్ సాలిడ్. ఇది ఎలా ఉంటుంది? వైట్ ప్రెసిపిటేట్గా ఉంటుంది. జింక్ హైడ్రాక్సైడ్ వైట్ ప్రెసిపిటేట్గా ఉంటుంది. నెక్స్ట్ అమోనియం సల్ఫేట్ ప్లస్ అమోనియం సల్ఫేట్, ఇది కూడా యాక్వియస్. జింక్ సల్ఫేట్ తోటి మనకి అమోనియం హైడ్రాక్సైడ్ యాక్వియస్ని మనము రియాక్ట్ చేస్తే ఏమవుతుంది? జింక్ హైడ్రాక్సైడ్ అమోనియం సల్ఫేట్. జింక్ హైడ్రాక్సైడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది? వైట్ ప్రెసిపిటేట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ అమోనియం హైడ్రాక్సైడ్ని మళ్ళీ తీసుకొని దీనికి FeCl3 తోటి మనం రియాక్ట్ చేసామనుకోండి, FeCl3 తోటి రియాక్ట్ చేసినట్లయితే ఐరన్ ఆక్సైడ్స్ అనేవి ఇక్కడ మనకి ఏర్పడతాయి అన్నమాట. ఐరన్ ఆక్సైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఇది కూడా సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఏర్పడిన తర్వాత ప్లస్ NH4Cl అనేది ఏర్పడుతుంది. NH4Cl అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. అది ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్గా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ అమోనియా అనేది మనకి లూయిస్ బేస్గా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. లూయిస్ బేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం. అయితే మనం చూసాం కదా, అమోనియా చూసినప్పుడు మనకి నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇది లూజ్ చేసుకుంటుంది, వేరే వాటికి ఇచ్చేస్తుంది, మెటల్స్కి ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది? లూయిస్ బేస్గా పనిచేస్తుంది. లూయిస్ బేస్గా ఇది పనిచేస్తుంది అనమాట. ఇట్ డొనేట్స్ ఎలక్ట్రాన్ పెయిర్ అండ్ ఫార్మ్స్ బాండ్ విత్ మెటల్ అయాన్స్ అండ్ ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తుంది. సో వాటికి మనము ఎగ్జాంపుల్స్గా మనం చూసినట్లయితే కాపర్ +2 ఇది బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. బ్లూ కలరు యాక్వియస్. ఇది అమోనియా తోటి రియాక్ట్ చెందుతుంది, యాక్వియస్. సో ఈ విధంగా కొన్ని మెటల్స్ మనం తీసుకుంటే, మెటల్ అయాన్స్ తీసుకుంటే మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఇది ఏ విధంగా ఉంటుంది? డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇది డీప్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. 2+. సో ఇది కూడా యాక్వియస్. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే Ag+ యాక్వియస్ ప్లస్ Cl- యాక్వియస్. సో దీని నుండి మనకి ఏమొస్తుంది? AgCl సాలిడ్ అనేది మనకి వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుంది? వైట్ ప్రెసిపిటేట్.
వైట్ ప్రెసిపిటేట్ అనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది. అయితే ఈ AgCl సాలిడ్ని మనం ఏం చేస్తాము, అమోనియాతోటి రియాక్ట్ చేస్తాము. అన్నమాట. రియాక్ట్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ కలర్లెస్ అయిపోతుంది అనమాట. ఏమవుతుంది, కలర్లెస్. ల్యాబ్లో టెస్ట్ చేస్తుంటారు కదా, ఈ విధమైన టెస్టులు చేస్తూ ఉంటాం మనం. సో ఈ విధంగా కలర్లెస్ అయిపోతుంది అనమాట. కలర్లెస్. ఫస్ట్ Ag++Cl- వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఈ వచ్చినటువంటి సాలిడ్కి యాక్వియస్ అమోనియాని మనం కలుపుతాము. అప్పుడు ఏమవుతుంది, వెంటనే కలర్లెస్ అయిపోతుంది అనమాట. సో ఇవి అమోనియా యొక్క ప్రాపర్టీస్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అసలు ఈ అమోనియా అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ అమోనియా. వెరీ ఈజీ. మనం అమోనియా యూజ్ చెప్పమంటే ఏం చెప్తాం మనము, ఇది చాలా మెయిన్ ఫర్టిలైజర్స్లో అమోనియాని మనము యూజ్ చేస్తూ ఉంటాము ఫర్టిలైజర్స్లో. సో ఫర్టిలైజర్స్ మనము చూసినట్లయితే అమోనియం నైట్రేట్ కానీ లేదంటే యూరియా కానీ, ఇది ఎవ్వరికి తెలియకుండా ఉండదు. యూరియా తెలుసు కదా, యూరియా కానీ, అమోనియం ఫాస్ఫేట్ కానీ, అమోనియం సల్ఫేట్ కానీ. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చర్స్లో ఇనార్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్లో నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడంలో కూడా అమోనియా అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. అదేవిధంగా లిక్విడ్ అమోనియా అనేది రిఫ్రిజిరెంట్గా మనము యూజ్ చేస్తాం. ఇవి యూజెస్ ఆఫ్ అమోనియా. సో ఇది ఈరోజు క్లాసు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.